కళ్యాణం కమనీయం కలలే పండిన ఈ దినం అభిమానం పెల్లుబికి విచ్చేసిన ఈ బంధుగణం మీ మనసుల్నే ముడివేసే ముచ్చట చూసే మధుర క్షణం అనుబంధాలే పెనవేసే అలలయ్యగసిన సుందర వీక్షణం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం వచ్చిందమ్మో వచ్చిందమ్మా పెళ్లి సంబరం తెచ్చిందమ్మో తెచ్చిందమ్మా కొత్త వైభవం ఆకాశం దిగిరావాలి ఆనందము పొంగాలి ఆత్మీయత కురిపించాలి ఎంత అందమో ప్రభువే మీ తోడుండాలి ఆశీస్సులు అందించాలి బ్రతుకే చెరి సగమవ్వాలి వింత బంధమో బాజాలే వాయించి తాళాలే మ్రోగించి పెళ్ళంత సందడే చెయ్యగా పన్నీరే చల్లించి తలంబ్రాలే పోయించి ఆశీర్వదించమా నిండుగా వచ్చిందమ్మో మీరు నాయన ఆశీర్వాదాలను రుజువుపరిచే దేవుడు మరి మాకు అర్థమవుతుంది కుమారుడు మీ చేతులకు అప్పగిస్తున్నాం తనతో మీరు సిద్ధపరిచిన పెళ్లి కుమార్తెను బట్టి నాయన మీకు వందనాలు చెల్లిస్తున్నా బ్రహ్మ అయ్యా పెళ్లికి నేను వెళుతూ ఉండగా తోడుకొని కుమార్తె సహాయ పుణ్యులు మీరు ఆవరించి ఉండండి ముందు వెనుకలు మీరు ఉండండి పరిశుద్ధాత్మ సత్యాలను ఉంచండి వివాహ పరిచర్య ఆశీర్వాదకరంగా జరిగించండి నాయన యోగ్యముగా జరిగించండి అయ్యా వివాహము ఘనమైనది నాయన అయితే వివాహం మాత్రమే కాదు వివాహము జీవితం ఎంతో ఘనంగా జరిగినట్లుగా భార్యాభర్తలు సంతోషంగా ఉండాలి అరమరికలు లేకుండా నా ప్రభావ భేదాభిప్రాయాలు లేకుండా సాతానికి అవకాశం లేకుండా వారినైనా సంతోషకరమైన అయ్యా కుటుంబ జీవితం జీవించినట్టుగా మీరు ఆశీర్వాదకరంగా చేసిన ప్రతి ఒక్కరి పేరు మీద జ్ఞాపకం చేసుకుని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆమేన్ యేసు రక్తమే జయం ప్రభు యేసు రక్తమే జయం యేసు నామములకు సంపూర్ణ విజయం కలుగును గాక ఆమేన్ కళ్యాణ రాగాల సందడిలో ఆనంద హరివిల్లులో మల్లెల పరిమళ చల్లులలో కోయిల గానాలలో పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా పరిశుద్ధుడే సుని సన్నిధిలో నవదంపతులు ఒకటవగా స్వాగతం వధువ స్వాగతం స్వాగతం
ప్రశస్తమైన శుభనామను బట్టి ప్రార్థన చేస్తున్నాం. మీ అనాది కాల సంకల్పం బట్టి ప్రమాదాన్ని విడివిడిగా ఉన్న వధువులు ఏకపరిచి ఐక్యపరుస్తున్న సందర్భాన్ని బట్టి స్థితివర్తిని సమయాన్ని బట్టి మీకే వేవేల స్తుతులు స్తోత్రాలు చేస్తూ నేను మాత్రం ఈ వివాహం అన్ని విషయాలు ఘనమైనది ఎంచి కార్యాలు జరిగిస్తున్నందుకు స్తుతులు స్తోత్రాలు చేస్తూ ఈ కార్యక్రమం అంతటి మేమాత్మంగా ఈ సాక్షాత్తుగా నడిపించి మహిమపొందుతున్నామని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున పేరిట ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము మా పరమ తండ్రి ఆమేన్. ఈ 2023 సంవత్సరంలో 5వ మాసము ఏర్పాటు చేసిన ఈ యొక్క వివాహ మహోత్సవానికి చేసిన ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైన వందనాలు పేరు పేరున తెలియజేస్తూ ఉన్నాము. కొంత చింతిస్తూ ఉన్నాము. కరెంటు చాలా ఇబ్బంది అయ్యింది. దేవుడు కుటుంబాలు అయినా కానీ చాలా చక్కగా మొత్తం అంతా కూడా దేవుడు చక్కని వాతావరణం ఇవ్వడానికి కరెంట్ ఇవ్వడానికి ఒక చూపాడు. అందునిమిత్తం మనం కూడా 2 చేతులు పైకేసి దేవుడికి స్తుతులు స్తోత్రాలు కూడా చెల్లిద్దాం. చాలా సమయమైంది కాబట్టి ఇక ఏమీ కూడా ఆగకుండా త్వరగా ఈ కార్యక్రమాన్ని భోజన సమయం కూడా ఉంటుంది కాబట్టి త్వరగా కార్యక్రమంలో వెళ్దాం. మొట్టమొదటిగా ప్రతి ఒక్కరు కూడా బైబిల్ తెరవాలని కూడా ప్రత్యేకంగా మనం చేస్తున్నాం. ఆది కాండము 2వ అధ్యాయము 18-24 వచనాల వరకు సునంద సిస్టర్ గారు వచ్చి చదివి మనకు వినిపిస్తారు. సిస్టర్ సునంద గారు వచ్చి ఆది కాండము 2వ అధ్యాయము 18-24 వచనాల వరకు కూడా చదివి మనకు వినిపిస్తారు. 2వ పట్టణంగా యోహాను సువార్త 2వ అధ్యాయం 1-11 వచనాలు. 18వ వచనం నుంచి 24వ వచనం. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు. దేవుడైన యెహోవా ప్రతి భూజంతువును ప్రతి ఆకాశ పక్షిని నేలను నిర్మించి ఆదాము వాటికి ఏ పేరు పెట్టునో చూచుటకు అతని యొక్కకు వాటిని రప్పించాడు. జీవము గల ప్రతి దానికి ఆదాము ఏ పేరు పెట్టెనో ఆ పేరు దానికి కలిగెను. అప్పుడు ఆదాము సమస్త పశువులకు ఆకాశ పక్షులకు సమస్త భూజంతువులకు పేరు పెట్టు. ఆయనను ఆదాములకు సాటి అయిన సహాయం అతనికి లేకపోయింది. అప్పుడు దేవుడైన యెహోవా ఆదాములకు గాఢనిద్ర కలుగజేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రక్కన కుదురులో ఒక దానిని తీసి ఆ చోటును మాంసంతో చేశాడు. తర్వాత దేవుడైన యెహోవా తాను ఆదాము నుండి తీసిన పక్కడెముకను స్త్రీగా నిర్మించి ఆమెను ఆదాములకు మొదలు తీసుకుని వచ్చాడు. అప్పుడు ఆదాము ఇట్లేదు, నా ఎముకలలో ఒక ఎముక, నా మాంసంలో మాంసము, ఇది నరులలో నుండి తీయబడిన కనుక నారి అనబడను. కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను పట్టుకుని వారి ఏక శరీరమై ఉంటుంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహమునకు పిలువబడ్డాడు. ద్రాక్షరసం అయిపోయినప్పుడు యేసు తల్లి వారికి ద్రాక్షరసం లేదని ఆయనతో చెప్పగా యేసు ఆమెతో, అమ్మా, నాతో నీకేమి, నా సమయం ఇంకనో రాలేదని. ఆయన తల్లి పరిచారకులను చూసి ఆయన మీతో చెప్పినది చేయడని. యూదుల శుద్ధీకరణాచారం ప్రకారం 2-3 తూములు పట్టు 6 రాతి బాణాలు అక్కడ ఉంచబడి ఉండేది. యేసు ఆ బాణం నీళ్లతో నింపుడని వారితో చెప్పగా వారు వాటిని అంచుల మట్టుకు నింపాయి. అప్పుడు ఆయన వారితో, మీరిప్పుడు ఉంచి విందు ప్రధాని అతను తీసుకొని పోండి చెప్పగా వారు తీసుకొని పోయి ఆ ద్రాక్షారసం ఎక్కడి నుండి వచ్చినో ఆ నీళ్ల నుంచి తీసుకుని పోయిన పరిచారులకే తెలిసినది కానీ విందు ప్రధానికి తెలియకపోయింది. కనుక ద్రాక్షరసమైన ఆ నీళ్లు రుచి చూసినప్పుడు ఆ విందు ప్రధాని పెళ్లి కుమారుని పిలిచి ప్రతివాడును మొదట మంచి ద్రాక్షరసం పోసి జనులు మత్తుగా ఉన్నప్పుడు జబ్బు రసం పోయింది. మీ వైపు ఇదివరకు మంచి ద్రాక్షరసం ఉంచుకొని ఉన్నామని అతనితో చెప్పింది. గలిలయలోని కానానులో యేసు ఈ మొదటి సూచక క్రియ చేసి తన మహిమను బయలుపరిచింది. అందువలన ఆయన శిష్యులు ఆయన విశ్వాసం ఇచ్చేవి. ప్రభువైన దేవుడికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందు హృదయంలో ఒకరికొకరు లోబడి స్త్రీలారా ప్రభువును పోలేని సొంత పురుషులు లోబడి ఉండి క్రీస్తు సంఘమునకు శిరస్సైనలాగున పురుషుడు భార్యకు శిరస్సై ఉన్నాడు. క్రీస్తే శరీరమునకు రక్షకుడై ఉన్నాడు. సంఘము క్రీస్తునకు లోబడినట్టుగా భార్య కూడా ప్రతి విషయంలోనూ తమ పురుషులకు లోబడవాలి. మహాపరిశుద్ధుడా, మహోన్నతుడా, మహాగణుడైన మా ప్రియ పరలోక
పరలోకపు తండ్రి, ఈ యొక్క శ్రేష్టమైన నామమునకు వేలాదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము ప్రభు. ఈ దినములో దేవా, నీ మందిర ఆవరణంలో నిందు నిమిత్తమైతే చేరి ఉన్నాము. ఎరిగిన గొప్ప దేవుడు ఉన్నాను నాయన. ఈ యొక్క ప్రియ బిడ్డలను మీరు జ్ఞాపకం చేసుకొని వారి ఇరువురిని తండ్రి ఈ రీతిగా ప్రభా అయ్యా మరి నీ సన్నిధానంలో జతపరుస్తున్న విధానాన్ని బట్టి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనమందరము ఉత్సహించి సంతోషించదము అని నీ వాక్యము సెలవిచ్చినట్లుగా ప్రభు అందరము కలిసి ఈ రీతిగా సంతోషించడానికి ఇచ్చిన కృపను బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభు. అదే రీతిగా వరుడిని మీరు జ్ఞాపకం చేసుకోరండి దేవా. అయా నీ సన్నిధానంలో ఈ దినము మొదలుకొని జతపరచబడవచ్చు ఉండగా అయా వారి జీవిత కాల పర్యంతము తండ్రి ఇరువురు కూడా ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ప్రభు ప్రేమతోనూ ఐక్యతతోనూ జీవించులాగా వారిని బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తూ ఉన్నాము దేవా. అయ్యా ఈ యొక్క వివాహ కార్యక్రమం అంతటినీ నీ హస్తాలకు అప్పగిస్తూ ఉన్నాం ప్రభు. ఆది నుండి అంతము వరకు నీ సన్నిధిని మాకు అనుగ్రహించి నడిపించండి ప్రభు. అయ్యా మరి ఇందులో కూడా తోడుగా ఉండమని అడుగుతున్నాము తండ్రి. ఈ యొక్క వివాహ కార్యక్రమం జరిగించిన మీ దాసుని మీ హస్తాలకు అప్పగిస్తున్నాం ప్రభు. సమస్తమును తండ్రి మీరే మర్యాదగా అయా జరిగించుకున్నామని ఈ యొక్క దీన మానవులను యేసయ్య పరిశుద్ధ నామములో అడుగుచున్నాము తండ్రి. ఈ సమయం అతి మధురం దేవారామయ్యా, నీవే విననివయ్యా, దేవారామయ్యా. కళ్యాణం కమనీయం, ఈ సమయం కళ్యాణం కమనీయం, ఈ సమయం దేవారామయ్యా, నీవే విననివయ్యా, దేవారామయ్యా.
వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు అందిస్తారు. మా అందరూ కూడా జాగ్రత్తగా వింటాం. మీ అందరికీ అలాగే స్థానిక సంఘ గురువులు, మన ప్రియులు సౌందర్య గారికి, అలాగే వివాహానికి చేసినటువంటి పెద్దలు, దేవుడు సంక్షిప్తంగా వివాహం అంటే నేను చాలా చోట్ల చూశాను, కానీ వాక్యాన్ని చూడేప్పుడు అలాగే చెప్తాం, వాక్యం చెప్పాడు చెప్తానే ఉంటాను. సాధారణంగా మనసు పెట్టడం అందుకొరకే మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా నుండుట మంచిది కాదు. ఇది ఫస్ట్ పాయింట్. నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు. అప్పటికే దేవుడు సృష్టి యావత్తు చేశాడు. అన్ని విషయంలో మంచిది 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 అని మొట్టమొదటి రోజు అయిపోయిన తర్వాత ఆ కార్యక్రమం పూర్తయ్యాక సాయంత్రానికి దేవుడు ఇది మంచిది, అలాగే రెండో రోజున పూర్తి చేయవలసినటువంటి పనులు చేశాక ఇది మంచిది అని ఇవన్నీ చక్కగా 5 రోజులు కూడా మంచిది మంచిది అని చెప్తూ వచ్చారు. ఇక ఇప్పుడు మరి ఆయన ఆలోచనలో ఏమనిపించిందో కానీ ఆదాము ఎప్పుడైతే ఆయన సృష్టించిన తర్వాత దేవుని ఉద్దేశంలో ఏమనిపించిందంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది. జంతువులైతే జంతువులు, పశువులు, పక్షులు ఇవన్నీ చక్కగానే ఉంటున్నాయి ఆ సృష్టిలో, కానీ ఒక్క నరుడే ఆదాము మాత్రమే ఒంటరిగా ఉన్నాడు. ఇది మంచిది కాదు. అలాగే ఇప్పుడు మనం ఎట్లా అన్వయించుకుంటామంటే కాల క్రమేణ ఈ జనాభా ఉత్పత్తి కాలం నుంచి నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అనేటువంటి అంశం మీదే ఆ నరుడైనటువంటి యవనస్తుడైనటువంటిది, నరుడంటే ఎప్పుడో 60-70 సంవత్సరాలు వచ్చిన నరుడు కాదు, యవనస్తుడైనటువంటి ఆ 16-20 సంవత్సరాలు ఆ వయసు వచ్చేటప్పటికల్లా తల్లిదండ్రులు ఏం చేస్తారు అన్నమాట, వివాహం ఏర్పాటు చేస్తారు. అబ్బాయి ఏమో ఇక్కడ, అమ్మాయి ఎక్కడో దేవుడి ప్రకారంగా ఎక్కడో ఉంటుంది. వాళ్ళిద్దరికీ వివాహం చేయడం జరుగుతుంది. కనుక ఇది దేవుడు పెట్టినటువంటి ఆజ్ఞ. దేవుడు ఎట్లా చేశాడో అదే మనం కూడా ఆచరిస్తూ ఉన్నాము. అంటే ఇక్కడ నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదు కాబట్టి ఈరోజు అబ్బాయి ఒంటరిగా ఉన్నాడు. ఇప్పుడు ఆ అబ్బాయికి ఆయన ఒంటరిగా ఉండటం మంచిది కాదు కనుక ఆ అబ్బాయికి ఒక సాటి అయినటువంటి సహాయం కావాలి. అది కూడా మరి ముఖ్యంగా సౌందర్య గారి యొక్క దంపతులు ఆ వివాహానికి అని చెప్పొచ్చు చెప్పకూడదు, కానీ నాకు తెలిసిన వాళ్ళు చెప్తున్నా వారిద్దరూ ఆ అబ్బాయి గురించి ఎంతో ప్రయాసపడ్డారు. అన్ని విషయాల్లో ఎందుకంటే మేము ఎప్పుడో మాట్లాడుకుంటూ ఉంటాం కాబట్టి ఉద్యోగం విషయాల్లో కానీ లేకపోతే ఇంకా అన్ని విషయాల్లో కూడా ఆఖరికి ఇప్పుడు ఈ వివాహ కార్యక్రమంలో కూడా ప్రధాన పాత్ర పోషిస్తూ ఈ వివాహాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. దేవునికి స్తోత్రాలు. అయితే ఇక్కడ ఇంకొక మాత్రం అది అక్కడికే వివాహ కార్యక్రమం, వారికి వివాహం చేయడం అది తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇక రెండవ ఏంటంటే ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో చదువుతున్నాం చూడండి ఒకసారి. స్త్రీలారా ప్రభువులకు వలె మీ సొంత పురుషులకు చూడండి. ఒక్కొక్క స్టెప్ మనం మాట్లాడుతున్నాం. ఆ ఉన్నటువంటి సమయాన్ని చాలా జాగ్రత్తగా మనం ఉపయోగించుకున్నాం. ఎందుకంటే నా ఇంకా పెద్దవాళ్ళగా ప్రసంగించవలసినటువంటి స్త్రీల ముందు దేవుని యొక్క వాక్యంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చాడంటే స్త్రీలకు మాత్రమే ఇచ్చాడు. అలాగే పేతురు గ్రంథంలో చూస్తే స్త్రీలు బలహీనమైన ఘటన అని చెప్పేసి అని రాయబడి ఉన్నట్టు. అంటే ఇవి మనం ఎన్నిసార్లు ఈ ప్రసంగాలు విన్నా ఆ బలహీనమైనటువంటి ఘటన బలహీనంగానే ఉంటుంది.
అది ఇప్పుడే కాదు, మన జన్మలకి వెళ్ళిపోయే కాలం కానీ రాబోయే కాలం కానీ దేవుని వాక్యం ఉన్నదన్నట్టు చెప్తుందండి. పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారికి రాసింది. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి దైవ సేవకులు రాసినటువంటి ఈ గ్రంథం. కాబట్టి అందులో ఒక పొల్లైనా ఒక సొంతకి అక్కడ స్త్రీలారా, స్త్రీలకి ఎందుకు నొక్కి 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 నేను చెప్తున్నానంటే, స్త్రీలారా మీ సొంత పురుషులకు, నేను ఒక చోట జంతువుల్లో ప్రసంగానికి వెళ్ళాను. అక్కడ సరే అక్కడ గొప్ప గొప్ప విషయాలు ఇప్పుడు వద్దు కానీ, స్త్రీలారా మీ సొంత పురుషులకు అంటే ప్రభువులకు లోబడి ఉన్నట్లుగా మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. అది మంచి మాట, చాలా చక్కనటువంటి మాట, దానికి తిరిగిలేదు. మరి నెక్స్ట్ పురుషుల దగ్గరకు వచ్చే స్త్రీలకైతే మనం హెచ్చరిక చేస్తున్నాం కానీ దేవుడి వాక్యంలో మరి పురుషులు విడిచిపట్ల చాలా మంది స్త్రీలు అనుకుంటారు మా గురించే చదివలేక వాక్యం, స్త్రీల గురించి కానీ పురుషుల గురించి చెప్పలేదు ఏంటి, పురుషులు వాడిని ఇష్టంగా వాడిని ఉండొచ్చా అనే అనుమానం కూడా రావచ్చు. అక్కడ చూడమ్మా, పురుషులారా మీరు మీ భార్యలను ప్రేమించుడి. చూసారా, ఖచ్చితమైనటువంటి మాట. మీ భార్యను ప్రేమించాలి. ఎవరి భార్యను వాడు ప్రేమించాలి. ఎట్లా ప్రేమించాలి? తరచదు క్రీస్తు కూడా సంఘమును ప్రేమించి అది ఎన్నోమయ్యో అది కళంకమైనను ముడతైనను అతి మరి ఏదైనను మనం ఏం చేయాలి? అవి ఉన్నాయి, అవి ఉంటాకి ఉన్నాయి. ఏమున్నాయి? ముడతైనను కళంకమైనను ఇంకా ఏదైనా సరే, అంటే ఇంకా రకరకాల ఇక్కడ చాయిస్ అన్నమాట. ఎన్నో రకాలైనటువంటి తప్పులతో నిండి ఉండొచ్చు. అయినా సరే యేసు ప్రభు ఏం చేశారు? మరి మనందరం కూడా పుట్టుకుని పరిశుద్ధం అయిపోవాలి. స్త్రీలు కానీ పురుషులు కానీ అందరూ కూడా ఈ భూలోకంలో సృష్టించబడినట్టు. అందుకొక దేవుని వాక్యం ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. అంటే లోకమును ఎంతో ప్రేమించాడు. అయితే అక్కడ ఉన్నటువంటి ఏంటి, ఆ చివరి వరకు చదువుకుంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు కాగా తన అద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచు ప్రతి వాడును నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించింది. ఇక మనం అందరం కూడా ఆ యేసు ప్రభు యొక్క దయ వల్ల, ఆయన కల్వరి శిలువలో కాచిన అమూల్యమైన రక్తం వలన మాత్రమే శుద్ధి చేయబడిన వారు, ఆ రక్తంలో కడగబడినటువంటి వారు వీరు. మరి ఎటువంటి అంటే అంతకుముందు ఆ రక్తంలో కడబడక ముందు మన పరిస్థితి ఏంటనమాట, లోక పాపముల చేత నిండిపోయినటువంటి వారు. ఏదో రకంగా అది కళంకం అవ్వచ్చు, ముడత అవ్వచ్చు, లేకపోతే అబద్ధం అవ్వచ్చు, ఇంకోటి అవ్వచ్చు. ఇందులో పాపాలు ఒక రకం కాదుగా, ఎన్నో రకాలైనటువంటి పాపాలు. చాలా మంది ఏమంటారంటే పాపం అంటే దొంగతనం, వ్యభిచారం, ఇది పదార్థాలు దేవుడు ఇంకా పాపలే ఉన్నాడు. పాపం అంటే ఒకటే, ఏది దేవుడికి ఇష్టం లేదు అది పాపమే. మనం చేసే పనుల్లో దేవునికి ఇష్టం. ఉదయాన్నే ఏం చేస్తాం? ఉద్యోగానికి వెళ్ళేటువంటి వాడు అంటే సహజంగా నేను ఉద్యోగం చేశాను కాబట్టి నాకు బాగా దానిలో అనుభవం ఎక్కువ ఉంది. మనం ఏం చేస్తాం? ఉద్యోగానికి వెళ్ళేవాళ్ళు ఆడవాడుగా లేచి లేవటమేమో లేట్గా లేస్తాం. ఇక్కడ నుంచి కంగారు అటు పరిగెట్టి ఆ వంటలు నేర్చుకుని, లేకపోతే పిల్లలకి ఆయన పెట్టి చివరికి బస్సు వచ్చేస్తుంది, లేకపోతే అని అలా కంగారు మీద బైబుల్ చదవ అన్ని చేస్తారు, అన్ని ఇంట్లో చెత్తపెట్టుకుంటారు, బైబుల్ మాత్రం చదవరు. బైబిల్ తిరగేసి ఎక్కడికి ఓపిక ఉందో అది ఆ వచ్చిన 2 వచనాలు చదివేసి ఆమేన్ అయిపోయింది. వాడు బైబిల్ తెలుసా? ఇక్కడ స్త్రీలు కానీ పురుషులు కానీ ఆమెను తన భార్యను ప్రేమించాలి. ఆ రకంగా చేస్తే మనల్ని మన దేవుడు ప్రేమించాలి. నేను చెప్పేటటువంటి ఇద్దరు కూడా ఒకరిని ఒకరు ప్రేమించుకుని అర్థం చేసుకుని వారి జీవితాన్ని పట్టుకోవలసిందిగా, దేవుళ్ళు ఎదగవలసిందిగా నేను మనవి చేస్తూ
చక్కని మాటలు వారి యొక్క అనుభవంలోంచి మరి మధుకోలు ఉద్దేశించి ఇచ్చిన వాక్య సందేశాన్ని బట్టి మనకి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాము. మేము వాక్మీట్లు కాబట్టి 25 years బట్టి జరుగుతూ ఉండేది. ఈ కాలంలో కొద్ది కాలంలో నేను రమ్మని చెప్పలేదు వారిని, ఎందుకంటే వారికి పక్షులని బాగుందని అయినా కానీ ప్రేమ చెప్పుకున్నాం కావాలి అని తల్లిదండ్రులు చూసుకుంటూ వస్తూ ఉన్నారు. ఆర్థిక విషయాలు, ఉద్యోగ విషయాలు, స్కూల్ అన్ని విషయాలు వాళ్ళ పెద్దవారు ఇవాళ అడ్జస్ట్ చేయాలంటే పెద్దవారు ఇక్కడ ఫోన్ చేయాలి. ఈరోజు అక్కడ వచ్చే సెలవు ఇవ్వాలంటే మాట్లాడాలి, బయటికి రావాలంటే మాట్లాడాలి. ఇవన్నీ కూడా ఎంతో కోరిలేట్ చేసుకుంటూ ఓపిక నాకు అంత ఓపిక ఉండదు. ఒకటే ఒక మాట చెప్తే అది లేకపోతే ఇక కుదరదు మాతోటి. కానీ అదంతా ఎంతో ఓపికతో ఆ ఓపిక మెచ్చుకోవచ్చు. అదే రకంగా దాశబాబు గారు కూడా నేను పరిచయమైన నాటి నుంచి కూడా నేను చెప్పిన నాటి నుంచి కూడా వారు కూడా చాలా సంబంధాలు తీసుకొచ్చారు. కొన్ని కారణాల వల్ల అన్నీ కుదరవు కదా దేవుని చెప్తూ ఈ రోజు కూడా మరి కార్యక్రమానికి ప్రాముఖ్యమైన వ్యక్తిగా నేను ఆయన ఎంచుతూ ఉన్నాను. వారు కూడా క్లుప్తంగా సమయం చాలా తక్కువగా ఉంది కాబట్టి క్లుప్తంగా 2-3 మాటలు తెలియజేయాలని కూడా ప్రత్యేకంగా మనం చేస్తూ ఉన్నాను. తర్వాత శ్రీకాంత్ గారు పాట పాడగా దైవదాసులకు ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అందరికీ వందనాలు. గట్టి మాట్లాడుతున్నాను. వేలపల్లి చేసిన వారికి ప్రత్యేక వందనాలు. ఎందుకంటే ఒకరోజు పెట్టిలో ఇలా వాకింగ్ ఎవరైనా పిలిచారు. నేను కంగారు ఏం చేసినంటే పెళ్లి కుమార్తె వారు వందనాలు చెప్పలా. దాంట్లో పెద్దలు ఆయన లేచాడు. నేను పెళ్లిలో కూర్చోమంటే వద్దంటే నన్ను అడుగుతున్నాడు. పెద్దలు అంటే పెళ్లిలో కూర్చోవాలా వద్దంటాడు. ఏం లాగే కూర్చోమంటే నాకు మీరు వందనాలు చెప్పలేదు అన్నాడు. కాబట్టి దయచేసి అందరికీ ప్రత్యేక వందనాలండి. మరోసారి వందనాలు. పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి యోహాను సువార్త 2వ అధ్యాయం 1వ వచనం. పరిశుద్ధ లేఖన గ్రంథంలో వచ్చి యోహాను సువార్త 3వ దినమున గలిలయలోని కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది. యేసు తల్లి అక్కడ ఉంది. యేసును ఆయన శిష్యులను ఆ వివాహములకు పిలువబడి చాలా క్రీస్తునందు ఒక అత్యంత ప్రియులైన మీ అందరికీ ఒకే ఒక మాట అండి. కానా అనే ఊరిలో ఒక వివాహం జరుగుతూ ఉంది. చాలా జాగ్రత్తగా బైబిల్ గ్రంథంలో 9 రకాల వివాహాలు జరిగినాయి. వివాహం అంటే దేవుడికి చాలా ఇష్టం అండి. ఎప్పుడు మర్చిపోకూడదు. ఎందుకు ఇష్టము అంటే నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు అని మొట్టమొదటిగా ఆలోచన చేశాడు దేవాదేవుడు. ఆ ఆలోచన చేసి మొదటి వివాహాన్ని ఆయన చేతులతోటే ఆయనే ఆదరణకర్తగా, ఆయన సృష్టికర్తగా, రక్షకర్తగా దేవాదేవుడు బంధువుడుగా, స్నేహితుడుగా, ఆప్తుడుగా అన్నగా ఉండి అన్ని విషయాలు ఆయన ఉండి వివాహం జరిగించాడు. వివాహం జరిగిస్తూ ఉన్నప్పుడు అమ్మాయిని తీసుకొచ్చి అబ్బాయికి నిలబెడతాను. ఆ రోజు అనుకున్నాడంట, నేను అత్తే మామయ్య అనుకుంటా అని అనుకుంటా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మరి తండ్రి చేతిలో ఇప్పుడు ఆదాము చేతిలో అమ్మమ్మను పెడుతూ ఉన్నప్పుడు చాలా సంతోషించాడు. ఇలా ఉన్నప్పుడు ఆ ఏదైనా జరుగుతున్న ఆ వివాహ మహోత్సవం చాలా సంతోషం జరిగిందండి. దేవదూతల గణాలు పాటలు పాడుతున్నారు. ఇక లైవ్ మాట చెప్పాలంటే జంతువులు నాట్యం ఆడుతున్నాయి అంట. దేవునికి స్తోత్రం. జంతువులు ఏం చేస్తున్నాయి? నాట్యం ఆడుతున్నాయి అండి. కారణం ఏంటో తెలిసిన వివాహంలో దేవదూతల స్వరాలు, వివాహంలో అక్కడ ఉన్న జంతువుల యొక్క నాట్యాలు, వివాహంలో సృష్టికర్త దేవుడే అన్ని జరిగిస్తా ఉన్నాయి. అదే వివాహం చాలా ఇష్టం. రెండవదిగా కూడా వివాహంతో ముగించబోతున్నాడు లోకాన్ని. ఆయన పరమంగళం మీద మధ్యాకాశంలోకి వచ్చినప్పుడు ఈ సంగతంతా కూడా వధువు సంఘంగా పిలువబడి ఆయన ఎదుర్కొంటున్న సమయంలో ఆ వివాహంతో నేను ముగించబడుతుంది. కాబట్టి వివాహం చాలా ఇష్టమైనది. అయితే ఈ వివాహానికి సరైన తారీఖులో యేసుక్రీస్తు పిలువబడ్డాడు. నేను అడుగుతాను, మీరు చాలాసార్లు వివాహం చేసుకుంటూ ఉన్నారు. యేసయ్య ఎక్కడ పిలిచారా? యేసయ్యకి స్థానం ఇస్తా ఉన్నారా? మనుషులకు స్థానం ఇస్తా ఉన్నారా? యేసయ్యకి స్థానం ఇవ్వాలి. యేసయ్య స్థానం ఇవ్వాలంటే ఎలా పెడతారో పిలవకూడదండి. యేసయ్య పిలుపులో కూడా ప్రత్యేకత ఉంది. మీరు బైబిల్ గ్రంథాన్ని చుట్టగా చదవగలిగితే ఆదికాండం 18వ వచనం 18 ఉంటుంది. అబ్రహాము క్రీస్తు అంటాడు, చదవడం మాట, మరియు
మమ్రే దగ్గర ఉన్న చదువు కూర్చుని ఉండగా యెహోవా అతని కళ్ళను అతని కళ్ళను చూసినప్పుడు ముగ్గురు మనుషులు అతని ఎదుట నిలబడి ఉండేది. వారిని చూచి గుడారము వాకిట్లో నుంచి వారిని ఎదుర్కొన్నటకు పరుగెత్తి చాలు ఎలా పిలిచాడంటే పరుగెత్తి అయ్యా నీ పాదాలు పుచ్చుకుంటాడు అయ్యా ఏసయ్య. అయ్యా అందరూ వచ్చింది వేరు, బంధువులు వచ్చింది వేరు, స్నేహితులు వచ్చింది వేరు, ఆత్మ వచ్చింది అందరూ వచ్చింది వేరు. వారు కాసేపు వెళ్ళిపోతారు. కానీ మీరు వస్తే నీ పాదాలుగా పెడితే ఊహించిన కార్యాలు జరిగింది. నేను స్తోత్రం బలమైన కార్యాలు జరిగితే పరుగెత్తి పాదాలు పట్టుకుని అక్కడ అంటాడు నా ప్రభువులారా అని సాష్టాంగపడినట్లుగా బైబిల్ సెలవిస్తుంది. ఈ పూర్తి చెప్పే మాట ఏంటంటే వివాహం దేవతలు చాలా ఇష్టం కనుక ఈ వివాహానికి దేవుడిని పిలుచుకుని ఏసైని పిలుచుకున్న మనము మనస్ఫూర్తిగా పిలుచుకుని మనస్ఫూర్తిగా పాదాలు పట్టుకుని వాడి చేతికి మన కుటుంబాన్ని అప్పగించుకోవాలి. దేవుని స్తోత్రం. ఆ కుటుంబాన్ని అప్పగించాలి. అభినవులు మరి సహోదరు మధురు వాడిని ఆయన చేతికి అప్పగించాలి. ఆయన చేతికి అప్పగించాలంటే మరి ఏ ప్రజలు చూసిన వారైనా ఎక్కడ ఉన్న వారైనా నిండు మనసుతో ఆయన చేతికి అప్పగించాలి. ఆయన అప్పగించినప్పుడు ఏం చేస్తాడో తెలిసిన బయట సెలవిస్తుంది, ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. మనుషులు ఆశీర్వదించింది వేరు, దేవుడు ఆశీర్వదించింది వేరు. అందుకే ఆదికాలంలో చూస్తే మొట్టమొదటిగా వివాహం చేసిన తర్వాత దేవుడు చేసిన పని తెలిసిన చదవండి ఒకసారి. ఆదికాలం మొదటి అధ్యాయం 20 వచ్చింది. మందు ఆశీర్వదించాను. దేవునికి స్తోత్రం. వాటిని బాగా సృష్టించిన తర్వాత వారిని ఆశీర్వదించాడు. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి ఆయన ఆశీర్వదించాడు. ఆయన ఆశీర్వదించాడు కనుక అద్భుతాలు చూడలేదు. కాబట్టి దేవుడు ఆశీర్వదించాలి, దేవుడు దీవించాలి. మనుషులు కాదండి ఎక్కువ, ఫస్ట్ దేవుడు దీవించాలి. దేవుడు దీవిస్తే బలమైన కార్యాలు జరుగుతాయి. కాబట్టి దేవుడికి ప్రాధాన్యత ఇవ్వండి, దేవుడి పాదాలు పట్టుకోండి. అలాగే భార్య భర్తలు ఉన్నవారు అయ్యా ప్రార్థన చేయండి. తల్లి ఏం చేయాలి? ఇప్పుడు దేవుడు దీవించాలి. మీరు ఏం చేయాలంటే అయినా చెప్పిన ప్రార్థన చేయాలి, కలిసి ప్రార్థన చేయాలి, కలిసి చర్చిలోకి వెళ్ళాలి, కలిసి దేవుడి మాటలు విని ఆయన పాదం దగ్గర నమ్మకంగా ఉండాలి. దేవుడి మాటలు దీవించడం తెలియజేస్తున్నాను. ఎందుకు ఇందాకే చెప్పాను కదా, మొన్న నేను ఒక మాస్టర్ గారు ఫోన్ చేసి వివాహం కొంచెం మీరు పెద్దవాళ్ళ వల్ల రావాలి అంటే అది అప్పుడు ఖాళీ లేదండి, అది అప్పుడు 3 రోజులు ఖాళీ లేదండి కానీ అన్నీ ఉన్నాయి కానీ పిలవగానే మరి ఎంతో మరి ప్రేమతో వచ్చారు. దాన్ని కూడా నేను ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని స్తోత్రం. ఒక పాట పాడుతున్నాను. Yes,
దైవజనం ద్వారా వారు ఏకపరచబడుతూ ఉండగా వారి వివాహ బంధము మీ చేత కట్టుబడి ప్రేమ చేత అల్లుకొని జీవితాంతము సంతోషించి ఆశీర్వదించి ఈ కార్యక్రమం మహిమతలను జరిగించిన యేసు నామములో నిలిచినాము తండ్రి. ఆమేన్. చెప్పడానికి ప్రభు ద్వారా ఆజ్ఞాపించబడి సమయం నాకు ఇచ్చినటువంటి ప్రియ సహోదరులు, తోటి జత పరివారు చక్కటి పరిచయం చేస్తూ బెలాయ మినిస్ట్రీస్ నిర్వహిస్తున్నటువంటి డాక్టర్ సౌందర్య గారి దంపతులిద్దరికీ కూడా నా ప్రత్యేకమైన వందనాలు. వీళ్ళ మైకిల్కి కోమలి ఆ దంపతులకు కూడా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ కూడి వచ్చిన సంఘములకు, దైవ సేవకులకు, స్నేహితులకు, పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె తరపున బంధువులకు అందరికీ కూడా ప్రభు పేరు పేరు వందనాలు. వేదిక మీద చక్కటి దైవ సేవకులకు కూడా నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఈరోజు ఈ పరిశుద్ధమైన వివాహంలో బ్రహ్మ మధురవాణి వారిద్దరికి కూడా ప్రభు పేరిట నా శుభాశీషులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. God bless you, my dear. ఇక వివాహం అనేది చేసుకున్న వాళ్ళకేమో ఆ బాధలు తెలుస్తాయి. చేసుకోకుండా ఎలా ఉందో చేసుకుంటారు, ఎలా ఉంటుందో చాలా కష్టాలు అనిపిస్తున్నారు. మీరు బీపీ చెక్ చేసి డాక్టర్ గారు బీపీ చెక్ చేయాలి ఎంత చెప్పండి. 150 కూడా కదా జరిగాయి. కారణం ఏంటంటే ఉంచుకుంటారు అంత బట్టి ఏం గురించుకోకండి. అందుకే తెలిసిన వీళ్ళు 30 రోజులు నేను పడుతున్నామంటే చాలా మంది ఉన్నారు. మీకు చేతకాలు పడుతున్నారు. ఏంటి గొడవలు పెట్టి భార్యతో భర్తతో భార్యకి సరిపడక సరిపెట్టుకోక మీరు పడుతున్నారు. చాలా వెరీ సింపుల్ ఈక్వేషన్. పిల్లలు బాగా నేర్చుకోవాలి. వెడ్డింగ్ లైఫ్ ఈజ్ ఎ వైల్డ్ లైఫ్. వెడ్డింగ్ లైఫ్ ఈజ్ ఎ వైల్డ్ లైఫ్. వివాహ జీవితము అడవి జీవితం లాంటిది. అడవిలో ఏమిటి చెప్పండి? పులులు, సింహాలు, నక్కలు, తోడేళ్ళు, చేవలు, తెలుగు, పావులు, పొడలు, పొట్టలు, చెట్లు, పొట్టలు అంతే ఉండేది. అదే జీవితం అంటే ఇంకేముందరికి సరిపోతుంది. కంగారు పడి గాబర పడిపోయి కింద మీద పడతారు. ఎందుకంటే ఈ వైల్డ్ లైఫ్ ఏమవుతుందంటే బ్యూటిఫుల్ డీర్ మొదటివాడు చూడండి ఎంత అందంగా కనిపిస్తుందో చూడండి. ఇక్కడ చేరినట్టు మరి ఎవరికంటే కూడా ఎంత అందంగా ఉందో అది ఒకసారి చూడబడి కదా ఎంత అందంగా కనిపిస్తుంది. ఎస్, అంత అందమైనటువంటి ఈ వెడ్డింగ్ లైఫ్ అనే వైల్డ్ లైఫ్ అడవి జీవితంలో ఆమె అందమైనటువంటి దుప్పి